అక్కడ మళ్ళీ రోడ్డు రెండు కింద విడిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ జాగ్రత్తగా కొంచెం ముందుకి నడిచి వెడితే ఈశాన్యలింగం కనపడుతుంది. అసలు నిజంగా ఈశాన్యలింగమే. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అని సదాశివుడు. ఆయనకి ఎప్పుడూ కోపం ఉండదు, కోపం నటిస్తాడంతే ఆయన ఎప్పుడైనా. అటువంటి సదాశివ స్థానము ఈశానలింగము. దానికి కొంచెం కిందకి దిగాలి గుళ్ళో. అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోవు. నేను ఇప్పుడు మీతో ఉపన్యాసం చెప్తున్నాను కానీ నాకు మనసులో ఆ శివలింగాలన్నీ కనపడుతుంటే ఎంత పరవశించిపోతున్నానో నేను. ఆ ఈశాన్యలింగం మెట్లు దిగి చక్కగా మీరు ఆ మెట్ల మీద కూర్చున్నా సరే ఎదురుగుండా కనపడుతుంటుంది. సాయంకాలం పూట ప్రదోష వేళలో కొంచెం సేపు తలుపేసి అలంకారం చేసి తలుపు తీస్తారు. అసలు అప్పుడు దర్శనం చేస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది.